ఈరోజు పెడన పట్టణ ఆర్య వైశ్య సంఘ అధ్యక్షులు డాక్టర్ కొల్లూరి చిన్న ఆధ్వర్యంలో చిట్టూరి మాధవరావు తోటలో ఆర్య వైశ్య 27వ సంవత్సర కార్తీక వన సమారాధన కోలాహలంగా నిర్వహించారు. ఈరోజు పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పెడన పట్టణ ఆర్య వైశ్య సంఘం, మండల ఆర్య వైశ్య సంఘం, ఆర్య వైశ్య యువజన సంఘం, వాసవి క్లబ్, వాసవి సేవాదళ్, శ్రీ వాసవి మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో పట్టణ ఆర్య వైశ్య సంఘ అధ్యక్షులు డాక్టర్ కొల్లూరి చిన్న పర్యవేక్షణలో స్థానిక చిట్టూరి మాధవరావు తోటలో నిర్వహించిన 27వ సంవత్సర ఆర్య వైశ్య కార్తీక వన సమారాధన కార్యక్రమం కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతములు ఆలపాటి ఆనంద విఠల్, ధనలక్ష్మి దంపతులు, జల్లూరి శరత్ కళ్యాణి దంపతులచే అర్చకులు సతీష్ శర్మ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పట్టణ శ్రీ వాసవి మహిళా మండలి వారు లలితా పారాయణ, లింగాష్టకం చదివారు. అలాగే బాల బాలికలు నిర్వహించిన కర్రసాము, డాన్స్ పోటీలు విజేతలకు పట్టణ ఆర్య వైశ్య సంఘ అధ్యక్షులు డాక్టర్ కొల్లూరి చిన్న బహుమతులను అందజేశారు. పెడన పట్టణ మరియు మండల పరిసర ప్రాంత ఆర్య వైశ్య సోదర సోదరీమణులు 2000 మంది పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. గత 27 సంవత్సరాలుగా ఆర్య వైశ్య కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని విరామం లేకుండా నిర్వహిస్తున్న పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొల్లూరి చిన్నాను పలువురు ఆర్య వైశ్య పెద్దలు అభినందించారు. ఈ కార్యక్రమంలో కేటీ మురళీకృష్ణ, ఆత్మకూరు సురేష్ కుమార్, కొల్లిపర నరసింహారావు, చిట్టూరి పశుపతినాథ్ బాబు, చిలకల శ్రీనివాస్, జల్లూరి రాంబాబు, కొల్లిపర పూర్ణ ప్రదీప్ గుప్తా, కొల్లూరి రాధాకృష్ణ, తమ్మన నాగరాజు, గోకవరపు శివరాగరాజు, జివ్వాజీ ధర్మారావు, కొమ్మూరి శారద, కొల్లూరి మంజులత, తమ్మన లక్ష్మి, జవాజీ మాధవి, మామిడి ప్రసాదరావు, పొన్నూరు అపర్ణ, చిలకల బాలాజీ గుప్తా తదితరులు పాల్గొన్నారు. విశ్వస్య కళ్యాణమస్తు, సర్వే జనా సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియేణ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యచ్చ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి, లక్ష్మీనారాయణాయేతి సమర్పయామి, సత్యనారాయణాయేతి సమర్పయామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. జై వాసవి మాతా కీ జై, జై వాసవి మాతా కీ జై, జై వాసవి మాతా కీ జై. తినండి ఇప్పుడే మొదలు అవుతుందండి. ఎక్కడ
టికెట్ ఎన్ఎన్ఎస్ న్యూస్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు పెడన పట్టణ ఆర్య వైశ్యుల కార్తీక వన సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని గత 27 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాను. పెడన పట్టణ ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, మండల ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్, వాసవి సేవాదల్, వాసవి మహిళా మండలి తదితర స్వచ్ఛంద సేవా సంస్థల యొక్క సహకారంతో గత 27 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఎంతో రంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పెడన పట్టణ మరియు మండలంలో ఉన్నటువంటి మన ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి చాలామంది కుటుంబాలు మధ్యతరగతి మరియు దిగువ తరగతి ఎక్కువగా ఉండి నివసించేటువంటి కుటుంబాలు ఎక్కువ. వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకుని గతంలో నిర్వహిస్తున్నటువంటి టికెట్ ఖరీదు విధానాన్ని రద్దు చేసి 1998 సంవత్సరంలో టికెట్ ఖరీదు లేకుండా ఆర్యవైశ్య కార్తీక సమారాధనకి కార్యక్రమానికి ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనే భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా విజయవంతంగా నిర్వహించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఒక మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని 1998లో ప్రారంభించాను. అప్పటి నుంచి ఈరోజు వరకు కూడా విరామం లేకుండా 27 సంవత్సరాల పాటు ఒకే తోట, ఒకే వ్యక్తి, ఒకే కార్యక్రమాన్ని 27 సంవత్సరాలు నిర్వహిస్తూ వస్తున్నాను. నాకు అన్ని విధాలుగా ఈ 27 సంవత్సరాలుగా నాకు సహకరిస్తున్నటువంటి నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే నేను చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జిల్లాలో చాలా చోట్ల మా యొక్క ఆశయాలు, ఆలోచనలు, విధానాలను గుర్తించి మిగతా చోట్ల కూడా చాలా చోట్ల ఇదే పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండటం నాకెంతో సంతోషంగానూ గర్వకారణంగా ఉంది. ఇక ముందు కూడా ఈ సంస్థల యొక్క ప్రతినిధులు కానీ పెడన పట్టణ మరియు మండల పరిసర ప్రాంత ఆర్యవైశ్య సోదర సోదరీమణులు అందరూ కూడా ఈ సహకారం అనేది ఇలాగే కొనసాగిస్తూ ఉండాలని శ్రీ వాసవి మాతను ప్రార్థిస్తూ మనందరం కూడా శ్రీ వాసవి మాత ఆశీస్సులతో మంచిగా సుఖ సంతోషాలతో జీవించాలని ఆ వాసవి మాతను ప్రార్థిస్తూ మీ డాక్టర్ చిన్న కొల్లూరి, అధ్యక్షులు ఆర్యవైశ్య సంఘం పెడన, వ్యవస్థాపకులు అఖిల భారత ఆర్యవైశ్యుల పరిరక్షణ సమితి పెడన. జై వాసవి, జై వాసవి, జై వాసవి. వాసవి ముందుగా మా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుల వారికి అలాగే కమిటీ మెంబర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఇంతటి పెద్ద కార్యక్రమం ఎటువంటి అభ్యంతరం లేకుండా, ఇబ్బందికరంగా లేకుండా కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుందంటే కారణం దానికి మా అధ్యక్షుల వారి చొరవ అని చెప్పి మేము సభాపూర్వకంగా అభినందించుకుంటున్నాము. అలాగే ఉన్నవారు లేనివారు అనే తారతమ్యం తీసేసి అందరికీ కూడా ఆ టికెట్ విధానాన్ని రద్దుపరిచి అందరూ కూడా ఈ కార్తీక వన సమారాధనలో పాల్పంచుకుని అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి, కార్తీక మాసంలో వనంలో భోజనం చేయాలి అన్న సదుద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ఇన్ని సంవత్సరాలుగా రన్ చేయడం జరిగింది. వారికి మరొకసారి సభాపూర్వకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ చిన్న గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చోట్ల టికెట్ ఖరీదు లేని విధంగా మేము ఏర్పాటు చేసినటువంటి విధంగానే ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నారు, ఏర్పాటు చేస్తున్నారు. అది మాకెంతో గర్వకారణంగా ఉంది. శ్రీ వాసవి మాత ఆశీస్సులతో మీ అందరి సహాయ సహకారాలతో మున్ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ
అందరికీ ఆదర్శంగా నిలబడతామని తెలియజేస్తూ నాకు సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి, జై జై వాసవి తీసుకెళ్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో 1998 సంవత్సరం ముందు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని టికెట్ ఖరీదు విధానంతో నిర్వహించేవాళ్ళు అప్పుడు ఆర్యవైశ్య పెద్దలు. తర్వాత 1998 సంవత్సరంలో నేను అధ్యక్షుడిని అయిన తర్వాత ఈ టికెట్ ఖరీదు విధానాన్ని రద్దు చేసి టికెట్ ఖరీదు లేకుండా మన ఆర్యవైశ్య సోదర సోదరీమణులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, అందరూ కలవాలని ఒక మంచి ఉద్దేశంతో ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. అలా ఈరోజు జరిగే ఈ కార్యక్రమం 27వ సంవత్సరం కార్యక్రమం. 27 సంవత్సరాల పాటు విరామం లేకుండా ఒకే వ్యక్తి డాక్టర్ కొల్లూరి చిన్న, ఒకే తోట చిట్టూరి మాధవరావు తోట, ఒకే కార్యక్రమం ఆర్యవైశ్య కార్తీక వన సమారాధన. అలా 27 సంవత్సరాల పాటు విరామం లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటే అది మనం ఎంతో గర్వించదగ్గ విషయం. అలానే ఈ 27 సంవత్సరాలు కూడా నాకు అన్ని విధాల సహాయ సహకారాలు ఇస్తున్నటువంటి నా మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే ఈ యొక్క కార్యక్రమం యొక్క విధానాన్ని ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు పెడన పట్టణ మరియు పరిసర ప్రాంత మండల ఆర్య వైశ్య కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా కోలాహలంగా జరుగుతోంది. పట్టణ స్థానిక శ్రీ చిట్టూరి మాధవ గారి తోటయందు ఈ కార్యక్రమానికి పెడన పట్టణ మరియు మండల పరిసర ప్రాంత ఆర్యవైశ్య సోదర సోదరి మండలందరూ కూడా ఇచ్చేస్తున్నారు. చాలా సంతోషం. అలానే ఈ కార్యక్రమాన్ని గత ఆధ్వర్యంలో వన సమారాధన జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా విజయవంతంగా జరుగుతుంది. అందరూ సోదరులు మనందరూ వచ్చేస్తున్నారు.